ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి వాక్య భాగము గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యం వెల్లడగుతూ ఉండగా అనేక హృదయాలు కదిలించబడాలి, అద్భుతాలు చూడాలి, నీ సన్నిధి అనుభవించాలి. యేసు నామములో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ వాక్యం వెల్లడుగుతుండగా అద్భుతాలు చూసి కృప చూపించమని ప్రార్థించి యేసు నామములో నమ్మి పొందుకుని తండ్రి, ఆమెన్. ప్రియులు గమనించాలి, ఏమి విత్తుతామో అదే కోసుకుంటాం. వాస్తవమే, ఏ విత్తనాలు వేస్తామో పంట వస్తుంది. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. స్పెన్సర్ ఫెన్ రోజ్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. అతని కుటుంబంలో మరి పనికిమాలిన వ్యక్తిగా పరిగణించబడేవాడు. అంటే వీడు ఎందుకు పనికి రాడో, వీడి వల్ల ఉపయోగం లేదు అనేటువంటి మరి ఆ యొక్క ముద్ర వేసేసారు ఆయన మీద. సో చిన్నోడు, అతని సహోదరుడు ఫిలదెల్ఫియాలో పెద్ద రాజకీయ నాయకుడిగా ఉండేటువంటి వాడు. ఈయన చూస్తే ఎందుకు పనికిరాని వాడిగా ఉండేటువంటి వాడు. 1891 సంవత్సరంలో స్పెన్సర్ హార్వర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ తీసుకొని కొలరాడో స్ప్రింగ్ ప్రయాణమయ్యాడు. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇంటికి రాకుండా మరి కొలరాడో స్ప్రింగ్స్కు వెళ్ళాడు. కాబట్టి కుటుంబ సభ్యులందరూ అతనిపై చికాకు పడ్డారన్నమాట. డిగ్రీ పూర్తి చేసి ఇంటికి రాకుండా అలాగే ఎందుకు వెళ్ళావురా అని చెప్పి చాలా చికాకు పడ్డారు. అతడు మరి పొలిటీషియన్, వాళ్ళ బ్రదరు, రాజకీయ నాయకుడైనటువంటి తన సహోదరుణ్ణి, తన అన్నగారిని $1500 పంపించమని చెప్పి అడిగాడు. అన్నయ్య, నాకు ఒక $1500 పంపించు, నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను, గనులపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఆ రోజుల్లో టెలిగ్రామ్ కాబట్టి టెలిగ్రామ్ ఇచ్చాడు. టెలిగ్రామ్ ఇస్తే అది అందుకున్నటువంటి అన్నయ్య $1500 అడిగితే వాళ్ళ పొలిటీషియన్ అన్న ఏం చేయడంటే ఈ స్పెన్సర్కి $150 పంపి, పెట్టుబడి లేదు, వ్యాపారం లేదు, నువ్వు గనుల్లో పెట్టుబడి పెట్టి ఏమీ సాధించలేవు, ఏం ఉపయోగం ఉండదు, ఇంటికి తిరిగి వచ్చాయి, నువ్వు ఇంటికి రావటకు దారి ఖర్చులు పంపుతున్నాను, $150 వచ్చేసాయి అన్నాడు అంటండి. కానీ ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత స్పెన్సర్ గారు ఫిలదెల్ఫియాకు తిరిగి వచ్చాడు. అంటే వాళ్ళ హోమ్ టౌన్, వాళ్ళ అన్న వాళ్ళందరూ ఉన్న ఊరికి వచ్చాడు. మరి $150 ఇచ్చాడు కాబట్టి వాళ్ళ అన్నయ్య పొలిటీషియన్కి $75,000 తిరిగి ఇచ్చాడంట. ఇదేంటి ఇంత డబ్బు ఎలాగొచ్చింది అని అంటే, ఇదిగో నేను బొగ్గు గనులపై పెట్టుబడి పెట్టాను, అలా పెడతాం వల్ల వచ్చినటువంటి సంపాదన. అతని సహోదరుడు ఆ పొలిటీషియన్ ఎంతో ఆశ్చర్యపోయాడంట. స్పెన్సర్ వద్ద అంత డబ్బు తీసుకోవటానికి చాలా సిగ్గుగా, మొహమాటంగా పడ్డాడంట. నేను నీకు ఇచ్చింది $150 కదా అని వాళ్ళ తమ్ముడితో అంటే, అవును అన్నయ్య, అందుకే నువ్వు $150 ఇచ్చావు కాబట్టి నీకు $75,000 ఇస్తున్నాను. నేను అడిగిన విధంగా $1,500 నువ్వు ఇచ్చినట్లయితే, ఆ రోజు $1,500 నువ్వు ఇచ్చినట్లయితే, నువ్వు విత్తినట్లయితే ఈ రోజున $7,50,000 ఇచ్చేవాడిని. నువ్వు ఆ రోజు $150 విత్తావు నా జీవితంలో, కాబట్టి ఈ రోజున $75,000 నీకు ఇస్తున్నాను. అదే $1,500 నువ్వు విత్తినట్లయితే $7,50,000 ఈరోజు నువ్వు పంట అనుభవించేటువంటి వాడు అని చెప్పి ఆ యొక్క సహోదరుడు వాళ్ళ అన్నతో అన్నాడంట. వీళ్ళు గమనించాలి, పెట్టుబడి లేకుండా లాభం రాదు. పంట బాగా పండాలంటే విత్తనాలు మంచివి చల్లాలి. మనలో చాలామంది దేవునికి ఇవ్వగలిగి ఏమీ ఇవ్వకుండా ప్రతిఫలం రావాలని ఎదురుస్తుంటుంటారు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట, ప్రమోద్ అనేటువంటి వ్యక్తి. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా ఇదిగో నా పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది, $10,00,000 నాకు అవసరం, ఏ ప్రయత్నం చేసినా కూడా విఫలమవుతూ ఉన్నాను, మరి ఏం చేయాలి అంటే, ప్రభువా ఇదిగో ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, ఇదిగో ఇక్కడ లాటరీ ఉన్నది, $10,00,000 లాటరీ, దేవా మరి ప్రభువా ఆ లాటరీ ఏదో నాకే తగిలేలా చేయి దేవా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆ $10,00,000 లాటరీ నాకే తగలాలని చెప్పి ప్రార్థన చేస్తుండే దేవుడు
మరి అతనికి కళ్ళలో కనిపించన్నాడంట, నీకు లాటరీలో 10 లక్షల రూపాయలు అని చెప్పి తగలాలని చెప్పి నువ్వు తరచూ ప్రార్థన చేస్తూ ఉన్నావు, మంచిదే, బాగానే ఉన్నది. అవును ప్రభా, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, నా కోరిక తీర్చట్లేదు నువ్వు, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నా కోరిక ఎందుకు తీర్చట్లేదు అని అడిగితే అందుకు ప్రభు అన్నాడంట, ప్రమోద్, నీకు 10 లక్షల లాటరీ తగలని ఆశ ఉన్నదే, మంచిదే, కనీసం 10 రూపాయలు పెట్టి టికెట్ అన్న కొన్నాయినా, ముందు నువ్వు 10 రూపాయల టికెట్ కొని అప్పుడు ప్రార్థన చెయ్యి అన్నాడంట. వింటున్నారా? మనం అలా ఉండకూడదు. మనం దేవుని సేవ కొరకు ఎంత శ్రేష్టమైన వాటిని ఇస్తామో దేవుడు అంతకంటే శ్రేష్టమైన వాటిని నీకు తిరిగిస్తాడు, నూరంతలుగా ఇస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంత శ్రేష్టమైనది ఇస్తామో దానికి 100 అంతల పంటను అనుభవిస్తాం. కాబట్టి నువ్వు చేయకుండా దేవుడే చేయాలంటే ఎలాగా? 10 లక్షలు అవసరం ఉంది, కానీ 10 రూపాయల లాటరీ టికెట్ కొనకుండా 10 లక్షలు కావాలి అని ఇలాగ ఈరోజు చాలామంది మనం చెయ్యం. ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సందులో గడపాలంటే అస్సలు కుదరదండి మాకు అంటాం. 1 గంట సేపు దేవుని సందులో గడిపితేనే కానీ మీరు రోజును ప్రారంభించొద్దని అస్సలు కుదరదంటాం. కానీ అప్పుల నుంచి బయటపడాలి, వివాహం జరగాలి, ఉద్యోగం రావాలి, గర్భం తెరవబడాలి, మన వ్యాపారం అభివృద్ధి చెందాలి. ఇవన్నీ కూడా ఏదో ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి ఆయన ఒక ఫోన్లో చిన్న ప్రార్థన చేస్తే ఇవన్నీ జరిగిపోవాలని ఆశిస్తాం. కానీ మనం పెట్టుబడి పెట్టం, మన సమయాన్ని పెట్టుబడిగా పెట్టం, మనం దేవునికి దగ్గరగా జీవించం, మన సమయం దేవునితో గడపం. ఒకవేళ వచ్చినా కూడా కొద్ది సమయం గడిపేసి గంటలో 10 నిమిషాలు గడిపేసేసి ఏముందిరా ఇంతే, రోజు ఇదే కదా అని చెప్పి నువ్వు పక్కకి వెళ్ళిపోతుంటుంటావు. కాబట్టి గమనించాలి ప్రియులారా, మోసపోకుడే, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించిన రోజున అద్భుతాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సరైనటువంటి గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు. దాన్ని తీసుకొని స్వీకరించి అద్భుతమైన విజయవంతమైన జీవితం జీవించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.